సినిమాల్లో ఇంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఏ కారణంతో రాజకీయాల్లోకి వెళ్ళారు? కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనా? ఆయన చనిపోయినాక ఆయన బ్రతుకున్నప్పుడు నన్ను ప్రచారాలకు అటు ఇటు పొమ్మనేవారు, పోయేది. ఓకే. అన్నగారే నన్ను ప్రచారాలకు పొమ్మనేది. చనిపోయాక పాపం అన్నగారు ఏ ఉద్దేశంతో పెట్టారో పార్టీ, పేదోడికి పట్టడి అన్నం పెట్టాలి, ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టియాలి, నీడ లేనివాడికి అది అంత మంచి భావంతో పెట్టిండు అన్నగారు. నన్ను ఎందుకు పంపేది ప్రచారాలకు అని నేను సిన్సియర్గా పార్టీకి ప్రచారాలకు అటు ఇటు తిరిగేది. ఇక ఒకరోజు ఈ ఒక ఎలక్షన్కు నన్ను పోటీ చేయమని గొడవ. ఓకే. అంటే కేసీఆర్ గారే బాగా గొడవ, కేసీఆర్ గారు బాగా పట్టుబట్టారు. చంద్రబాబు గారు అంటే ఇంకొక క్లోజ్గా ఉండేది. చంద్రబాబు కూడా కావాలి, లేదు 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 నువ్వైతేనే గెలుస్తావని అన్నారు. పోటీ చేసిన, గెలిచిన. ఇక ఒక్కసారికి వెళ్ళా అనుకున్నాను, కానీ మరోసారి కొన్ని పరిస్థితుల వల్ల రెండోసారి కూడా చేయాల్సి వచ్చింది. ఇక ఛాలెంజ్కి వచ్చి మూడోసారి చేయాల్సి వచ్చింది. అట్లా సెకండ్ టైం మినిస్టర్ అయ్యాను. అయ్యేసరికి ఇక తప్పలేదు, ఇక పర్మనెంట్. ఇక బయటికి రావడానికి కుదరలా, ఇక సుడిగుండంలో చిక్కుకున్నట్టు అయిపోయింది. అందుకని సినిమాలు బంద్ అయినాయి. మీకు పాన్ అలవాటు ఉందట కదా? 30-40 తినేవన్నీ ఒక దశలో. ఇప్పుడు భరణిగాడు గాడిదేవాడు, వాడు అన్ఎడ్యుకేటెడ్ ఫీల్ అని తిడతామని, వాడేం పండితుడు. వాడు ఒకరోజు పాన్ తిండి, మేము ఢిల్లీలో ఒక షూటింగ్ చేస్తున్నాం, వన్స్ మోర్ అనే సినిమా, నేను జేమ్స్ బాండ్ దాంట్లో. అది తింటుంటే ఏంట్రా ఆ పాన్ తినడం అలవాటు, తింటావా, ఎంత ఎంత తింటావా అన్నాడు. అన్న తింటరా ఏం కాదు అన్నాడు. సరేలే అప్పుడే భోంచేసి కూర్చున్నాం. ఇంత ముక్కే కదా అని ఇట్టన్నా. అరే ఏంట్రా ఇట్లుంది అన్న. ఏం కాదురా నువ్వు నవ్వులు అన్నాడు. నవ్వులేనా మింగు అన్నాడు. మింగిన చీచి అని ఊసేసిన. నా కొడక రేపు మళ్ళీ అడుగుతారా నువ్వు చూసుకో అన్నాడు. పరప అన్నా. మళ్ళీ భోజనం చేసినాం, కూర్చున్నాం. అక్కడ సేమ్ పెద్ద పార్క్ లాగా ఉంటుంది ఇది, రాజభవన్ రూట్లో పెద్ద రోడ్లు ఉంటాయి కదా, అక్కడ అన్నమాట షూటింగ్. భోజనం చేసి వాడు తీసిన పని, అరే నాకు కొద్దిగా అన్న కబక్కన అన్ననా నా కడక అయిపోయారా నువ్వు అన్న. మూడో రోజు అరే నాకు కూడా ఒకటి బాగా తీసుకురారు లంచ్లో అన్న. అట్లా ఇక చూడరా అయిపోయినవరా నువ్వు అన్నాడు. ఇక నేను అసలు నేను ఒక పానసాబ్ ఇనాగ్రేట్ చేశాను. ఇక ఇనాగ్రేట్ చేసిన కాడ నుంచి ఇక పండ్లు కట్టలు తెచ్చేవాడిని. రాజేంద్ర ప్రసాద్ ఒకసారి అడిగితే ఇచ్చాను నేను. తర్వాత ఒకసారి చూస్తే పాన్ షాప్లో నిలబడి పాన్ కట్టించుకుంటాను, నేను ఇనాగ్రేట్ చేసిన పాన్ షాప్లో. వారిని ఏంటన్నా అంటే ఏం పాను మద్రాసు వెళ్తున్నా ఒక 20 కట్టుకొని పోతున్నా అంటున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఒకరోజు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన, బాబు నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు. ఏంటన్నా అన్న చెప్తా అని. అరే ఫ్రిడ్జ్లో తీసుకురాపో అన్నాడు వాళ్ళ చిరణ్ అసిస్టెంట్. తెస్తే నా డబ్బా, నేను ఒక డబ్బా మెయింటైన్ చేసేది, నా డబ్బా తీసుకున్నాడు. అంటే ఇంతమందికి సోకింది అది, సరదా పోయి. అట్లా భరణిగా అలవాటు చేసి 30-35 అట్ట తిని సంగారెడ్డిలో ఒక షాప్లో అలవాటు చేశారు నా పాన్ ఎట్ట కట్టాలో. హైదరాబాద్ నుంచి అదే నా కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చేటప్పుడు సంగారెడ్డి రాగానే రెడీగా ఉండేది, ఆ డబ్బా తీసుకొని మళ్ళీ అట్లా చైన్ స్మోకర్ లాగా అయిపోయాను నేను. మినిస్టర్ అయ్యాను. చంద్రబాబు గారి ముందే నాకు పాన్ నవ్వులుకుంటూ మాట్లాడేది నేను. ఇప్పుడు అన్న అది ఉంది కదా, అది అట్లా అట్లా మాట్లాడేది మినిస్టర్. నన్ను చూసి పాను తిను అన్నాడు. అదంతా సెంట్రల్ మినిస్టర్ వచ్చాడులే, ఆయన ఇంటి భోజనానికి తీసిపోయినా ఆయన భోజనం చేసి పాన్ తీసి కట్టుకుంటున్నాడు ఇట్ట. చూస్తుంటున్నాను చంద్రబాబు అన్నాడు.
అన్నా నేనేమనుకొని తిన్నాను, వద్దు సార్. ఎందుకు అంటే బాగుండదు, వద్దు సార్ అన్న. ఎందుకో చెప్పు. ఏం లేదు సార్, బాగుండదు సార్ చెప్తే, వద్దు సార్ చెప్పు అంటే, సార్ మేము ముందు పాన్ తింటే మంత్రి పదవి కూడా బీగుతారని తింటలేదన్నా. నిజంగా అందుకే మానేసా. ఇంకా నాకు నేనే ఫీల్ అయ్యాను, అది యాక్షన్తో చెప్పా. కాదన్నా అని చెప్తే ఇక నవ్వాడు కదా, అబ్బా 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 ఎంతసేపు నవ్వాడు. అరే క్యం అసలు అయిపోయి అంటాడు ఆయన, ఢిల్లీ మంత్రి సాహెబ్ సింగ్ వర్మ అని. ఆయన సెంట్రల్ లేబర్ మినిస్టర్, నేను స్టేట్ లేబర్ మినిస్టర్. అట్లా పాను కథ అది చెప్పితే ఎంత నవ్విండ్రో చంద్రబాబు గారు పాప. దానివల్ల మీ ప్రాణం పైకి వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది దానివల్ల. అంటే పొలిటికల్ ఎంత డేంజరస్ అప్పుడు అర్థమైంది నాకు. అంటే నేను పాన్ అక్కడ కట్టించుకుంటానని రిటర్న్ అంటే ఇంకొక ఆ ఫోన్ రాకపోతే నేను సంగారెడ్డి నుంచి మెయిన్ రోడ్డు వచ్చి హైదరాబాద్ సైడ్ వస్తుంటాను. తిరిగేటప్పుడే అరే పాన్ ఎక్కడ పెట్టి రాతే అని అంటున్నాను, ఫోన్ వచ్చింది నాకు. నై కానా సాబ్ పాన్. అరే క్యా హువా భయ్? నై సాబ్ పహలే ఫేక్ దీజియే. ఏంటి క్యా హువా? ఉస్మే జహర్ హై సార్, విషయం ఉంది పాన్లో అని టక్కన పెట్టేసిండాడు ఫోన్. మళ్ళీ ఒక లేడీ వాయిస్ వచ్చింది, అతని భార్య చేసింది ఫోన్ ఏడ్చుకుంటూ. साहब गलती हो साहब, वो लोग बहुत प्रेशर करे సార్, आपको ये लगाओ बोल के అని పాపం చెప్పింది. ఓహో అనుకున్నా, అదొక కారణం, ఇదొక కారణం. బంద్ ఫాన్